ఇదే పరిస్థితి. ఏమంటావు తాత? అంతే అంతేనే ఏ ఊరు మనది? ఏ ఊరు? మాది రాజపేట. రాజపేట మోగోని ఎక్కడ ఉంటావు? పట్నానా? ఈయన ఓడిపోరు. మరి రేపు పోతున్నావా మీ ఆమెను తీసుకొని మ్యాచ్కు? పోవాలి కదా ఐపీఎల్ మ్యాచ్కు. పోతున్నా. మరి దేని వంత పాడుతున్నావు? అటు రాజస్థానా ఇటు పట్నం హైదరాబాద్? పట్నం ఉంటుంది అనుకుంటుంది మనది పట్నం కాబట్టి పట్నం ఉంటుంది. ఇది ఆయన కోయిలాగా మరి ఎట్టా ఇలా కోయిలాగా జర అన్ని జర ఏమో కింద మీద ఉన్నాయి కోయిలాగాలు. ఈసారి మరి వస్తుందో రాదో అని అనుమానం చెప్తురుగా సోషల్ మీడియా పోరగాళ్ళు. ఇక మొత్తం చేస్తారు వచ్చేది అన్ని కరెక్ట్ కాదు కదా. సోషల్ మీడియా అంటే మొత్తం ఐదు అంటారు కాదు అది అంటారు. మరి ఇప్పుడు పరుసు పోరగాల సంగతి ఏంటి తాత? బెట్టింగ్లు ఆట శ్రీకర్ దంద ఆట బెట్టింగ్లు గిట్టింగ్లు అన్ని మంచి పద్ధతి కాదు. అంతేనా? బెట్టింగ్లు పెడితే ఏముంది, ఇంట్లో పైసలు తీసుకుపోతారు, బెట్టింగ్లు పెడితే చెప్పకుండా అది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. బెట్టింగ్ పోలీసు వాళ్ళు జర మంచిగా కావలి పెట్టిరా సెటప్ అక్కడ కాకుండా. ఇక వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు కానీ తెలిసిపోయింది అంత. రాగా పోగా రేపు మ్యాచ్కి అయితే పోతున్నావు. మరి పొరగాళ్ళకి ఏం చెప్తున్నావు? పర్సు పొరగాళ్ళకు నువ్వు వశుమోగోనివి. నేను వశుమోగన్ ఎందుకైతేనే వశుమోగోడు కాబట్టి దీనికి 90 ఏళ్ళు మరి 90 పడదా మగోనికి? 40 ఏళ్ళు ఉన్నావు అదేనా? 42. ఇక చూసేదా నర్సేదా అవదా తాడు మొత్తానికి ఈ కోయిలాకు 42 ఏళ్ళు. నువ్వు ఇప్పుడు పరుసు కోయిలాగలకు ఒక ఆయమన్న ముచ్చట చెప్పాలి. ఎందుకంటే పోరగాళ్ళు ఇప్పుడు బెట్టింగ్లు పెట్టి ఆగమాగం జగన్నాథం అవుతున్నారు. ఏం చెప్తావు వాళ్ళకు? ఇక బెట్టింగ్లు అంటే ఇప్పుడు ఎట్లుందంటే బెట్టింగ్లు అది మా పోరగాళ్ళు మొత్తం దాంతోనే ఆగమవుతారు బెట్టింగ్లు పెట్టి. మరి వీళ్ళకి పసలేయడం వచ్చి పాడవుతున్నాయి తాత. పైసలు అంటే ఇంట్లో అయ్యవని బెదిరిస్తారు, ఏం లేదు అయ్యవని బెదిరించి నాకు ఇది కావాలి అది కావాలి అంటారు. వాళ్ళు భయపడి ఏదో చేస్తారు, లేకపోతే ఉరి పెట్టుకొని వస్తా చేస్తారు. విరువడి చేస్తా అంటారు, ఇంకేమైనా చేస్తుంటారు, ఇంకేమైనా చేస్తుంటారు. ఇక దాని గురించి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, పోయి అని ఇచ్చేస్తారు. అట్లా అని బెట్టింగ్లు ఎక్కువ అయిపోయినాయి. అది ఇగో ఇది కథ. ఎవరు పిడా? ఏయ్